brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। వంశీని పటమట పోలీసులు కస్టడీకి తీసుకోబోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించబోతున్నారు. లాయర్ సమక్షంలోనే ఈ విచారణ జరగబోతోంది. అయితే ఇవాల్టితో ఆయన రిమాండ్ కూడా ముగుస్తూ ఉండడంతో వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచి కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు. కస్టడీలో వంశీతో పాటుగా లక్ష్మీపతి, శివరామకృష్ణ కలిపి విచారిస్తారు. ఇక కృష్ణలంక పోలీస్ స్టేషన్ లేదా టాస్క్ ఫోర్స్ స్టేషన్ లో ఈ విచారణ జరగబోతోంది. లేక కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూడా వంశీని విచారించే అవకాశం ఉంది అంటున్నారు. వంశీని కస్టడీకి ఇస్తూ ఆదేశాలు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు జైల్లో ఆయనకి బెడ్, వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేసుకునే వెసులుబాటు ఇవ్వాలని చెప్పింది. ఇక ఇవాల్టి విచారణలో వంశీ కోసం ఇప్పటికే పోలీసులు ఒక ప్రశ్నావళిని కూడా సిద్ధం చేశారు. జైల్ కస్టడీ కష్టాలు ఇలా ఉంటే ఇప్పుడు వంశీకి మరొక షాక్ తగిలింది. వంశీ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అక్రమ మైనింగ్ సహా భూ కబ్జాలపై విచారణకు 4గురితో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్ గా ఏలూరు డీఐజీ అశోక్ కుమార్ ని నియమించింది. సభ్యులుగా ప్రతాప్, శివకిషోర్, నరసింహ కిషోర్ తో పాటుగా మరో 2 కూడా నియమించింది. ఇక కృష్ణా జిల్లాలో అక్రమంగా గ్రావెల్ మైనింగ్ తవ్వకాలతో వంశీ, ఆయన అనుచరులు అరాచకాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో ఇప్పుడు పూర్తి స్థాయి విచారణ జరగబోతోంది. అక్రమ మైనింగ్ వల్ల ప్రభుత్వ ఖజానాకు 195 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, పర్యావరణానికి కూడా హాని కలిగిందని పలువురు ఫిర్యాదు చేయడంతో వాటన్నింటిపై ఇప్పుడు సమగ్ర విచారణ జరగబోతోంది.